ఈ దేశ జనాభా 142 కోట్లు. కానీ మన దేశ అప్పు 165 లక్షల కోట్లు. గత 67 ఏళ్లుగా ఈ అప్పు 55 లక్షల కోట్లతో ఆగింది. అయితే మోదీ వచ్చిన తర్వాత 9 ఏళ్లలో అప్పు అమాంతం ఒక్కసారిగా 110 లక్షల కోట్లు పెరిగిపోయింది. పోనీ దేశంలో ఏమైనా సౌకర్యాలు పెరిగాయా అంటే అవి లేవు. సంపద పెరిగిందా అంటే అది లేదు. ఉపాధి పెరిగిందా? అస్సలు లేనే లేదు. పోనీ విద్యారంగం బాగుపడిందా? లేనే లేదు. వైద్య రంగం ఉచితంగా వైద్యం అందిస్తోందా? అస్సలు లేదు. ధరలు అందుబాటులోకి వచ్చాయా? రానే రాలేదు. ఇంధనం ధర అంద్యంత ఎత్తులో ఉందో లేదో అందరికీ తెలిసిందే. కనీసం ప్రభుత్వ సంస్థలు స్థాపించబడ్డాయా? అవి లేవు. ప్రైవేట్ రంగం కట్టడి చేయబడిందా? లేనే లేదు. రైల్వేలో సామాన్యుడికి బోగీలు పెరిగాయా? టోల్ ట్యాక్స్లు ఏమైనా తక్కువ చేశారా? దేశంలో పేదరికం తగ్గిందా? మధ్యతరగతి మాసిపోయిందా? ధనిక వర్గం దగా చేయకుండా ఆగిందా? ఇలాంటి ప్రశ్నలు వేటికి సమాధానం లేదు. రైతులకు బ్యాంకుల్లో అప్పు పుడుతోందా? బడాబాబులు ఎగ్గొట్టిన అప్పులు తిరిగి కట్టారా? నిర్మాణ రంగం నిలదొక్కుందా? ఉత్పత్తి రంగం ఊపందుకుందా? ఇలా అన్నిటా దరిద్రమే పెరిగింది తప్ప అభివృద్ధి లేదు. అప్పులే తప్ప తిప్పలు తప్పలేదు. ఈ ఏడాది సెప్టెంబర్ త్రైమాసికానికి దేశం మొత్తం అప్పు లేదా మార్కెట్లో ట్రేడ్ అవుతున్న మొత్తం బాకీలు 205 లక్షల కోట్లకు పెరిగాయని ఓ నివేదిక తెలిపింది. దీనికి ముందు మార్చి త్రైమాసికంలో మొత్తం 200 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది. సమీక్షించిన కాలానికి కేంద్ర ప్రభుత్వం అప్పు 161.1 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని, అంతకుముందు మార్చి త్రైమాసికంలో 150.4 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నట్టు భారతీయ రిజర్వ్ బ్యాంకు చెబుతోందని ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్ ఇండియా బాండ్స్ తెలిపింది. ఇలా ఉంది మన దేశ పరిస్థితి.